సార్ శశి గారు చెప్పండి, పులివెందుల నుంచి సతీష్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ఏది జరిగినా కూడా నీ చుట్టూనే చుట్టుకుంటుంది, ప్రజాస్వామ్యంలో నువ్వు దాడులు చేయమని ప్రోత్సహిస్తావా, మేము పులివెందులు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు అంతా నీకు నీ కుటుంబాన్ని చుట్టుకొని చెప్పేసి పదే పదే ఆయన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నటువంటి పరిస్థితి. సతీష్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు? ఒకటి, సతీష్ రెడ్డి గారు స్థాయి గుర్తుపెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. సతీష్ రెడ్డి గారి స్థాయి ఎవరికి తెలియదు? పులివెందుల్లో 5 సార్లు నీకు టికెట్ ఇచ్చి నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. గుర్తులేదా సతీష్ రెడ్డి గారు? ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు? లోకేష్ గారిని ఏకవచనంతో, లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? 5 సార్లు ఎమ్మెల్యేలుగా ఓడిపోయావు, నువ్వు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడేది? వాడు గుర్తుపెట్టుకో సతీష్ రెడ్డి, నువ్వు పులివెందుల్లో ఒకప్పుడు మాట్లాడావు, గుర్తు చేసుకో. ఆ రోజు కృష్ణా జలాలు గండికోట ద్వారా రాయలసీమలో పులివెందులకు ఇచ్చినప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడావు. గుర్తు లేకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళపైన సాష్టాంగ నమస్కారం సభలో చేసి ఏం చెప్పావు? మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, దేవుడు అన్నావు. ఈరోజు ఆ దేవుడు కుటుంబాన్ని నోటికి ఏదొస్తే అది దిగజారి మాట్లాడుతున్నావు. నాలిక జాగ్రత్త అని పులివెందుల ప్రజలు అంటున్నారు, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నువ్వు ఈరోజు ఏదో పెద్ద బడా నాయకుల్లాగా మాట్లాడుతున్నావు. పులివెందులకే పరిమితమైన నిన్ను రాష్ట్ర స్థాయి వరకు తీసుకొని వెళ్ళింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అది గుర్తు తెచ్చుకో. ఇంకొకటి, వేల్పుల కేసులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపాడకపోయింటే నువ్వు ఎక్కడుంటావో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో సతీష్ రెడ్డి. ఈరోజు ఏదో వచ్చేసి సతీష్ రెడ్డి గారు పెద్ద నాయకుల్లాగా ఇదేనేదో రాష్ట్ర స్థాయి నాయకుడు అయిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు నువ్వు పులివెందులకే పరిమితం అయితే నీకు రాష్ట్రంలో ఒక గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. మర్చిపోయావా? 1999 నుంచి మొన్న 2019 వరకు వరుసగా 5 సార్లు నీకు అవకాశం కల్పించింది. నీ పైన గౌరవంతో ఆ గౌరవాన్ని కాపాడుకుని నువ్వు ఇంకొకటి అంటావు. ఆ రోజు ఏమన్నావు? రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను, 5 సార్లు ఓడిపోయాను, ఇంక ఈ ప్రజా జీవితంలో చాలు అనుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయి ఎలక్షన్లకి ముందుగా జగన్మోహన్ రెడ్డి పంచన చేరింది. వాస్తవం కాదా? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు నువ్వు ఆత్మగౌరవంగా బతికావు. సతీష్ రెడ్డి అంటే రాష్ట్ర స్థాయిలో ఒక గౌరవం ఆ తెలుగుదేశం పార్టీ నీకు ఇచ్చింది. ఈరోజు వైసీపీ పార్టీలో అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పక్కన చెంచాలాగా నువ్వు ఈరోజు ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు లోకేష్ గారిని ఏకవచనంతో పిలుస్తున్నావు. ఒకప్పుడు నీకు రాజకీయ భిక్ష వాళ్ళు పెట్టకపోయింటే ఎక్కడ ఉండేవాడు నువ్వు స్థాయి? వేలుపుల కేసులో నిన్ను కాపాడకపోయింటే నువ్వు ఎక్కడ ఉంటావు? పులివెందుల్లో నీ గౌరవాన్ని కాపాడింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కదా, కృష్ణా జలాలనిచ్చి. ఇది గుర్తుకు లేదా సతీష్ రెడ్డి అని సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకుంటున్నాడు పావులాగా. నీ కుటుంబానికి రాజకీయంగా గౌరవం కల్పించింది ఎవరో, నిన్ను వంచింది ఎవరో నీ మనస్సాక్షికి తెలీదా? ఈరోజు మనస్సాక్షి చంపుకొని ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు సతీష్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే లోకేష్ గారు ఫెయిల్యూర్ అయిపోయాడు, అందుకే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు నాకుంది, లోకేష్ నువ్వు ఫెయిల్యూర్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్న దాని గురించి ఏమంటారు? 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సతీష్ రెడ్డి ఫెయిల్యూర్. లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పెట్టిన నాటి నుంచి గెలవని నియోజకవర్గంలో ఈరోజు పోటీ చేసి అఖండ మెజారిటీతో రాష్ట్ర చరిత్రలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా సాధ్యపడిన మెజారిటీ 90,000 మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా ఒక్కడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు అడ్డుకుంటుంటే, అడ్డుకట్టేస్తుంటే ఎదురొడ్డెల్లి పోరాడి యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా చైతన్యపరిచి 164 సీట్ల అఖండ మెజారిటీలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే దాంట్లో లోకేష్ గారి పాత్ర ఉంది. నీ పాత్ర ఏంటయ్యా? ఈరోజు ప్రజలకు అండగా ఉంటూ, నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ, కష్టాల్లో ఉండేటప్పుడు కార్యకర్తలు అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. నువ్వెవరు సతీష్ రెడ్డి? పులివెందుల్లో కార్యకర్తల్ని కాపాడుకోలేకపోయిన నువ్వా ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది? గుర్తుపెట్టుకో, నీ స్థాయి ఏంటి? కార్యకర్తల్ని కాపాడుకోలేకపోయావు. పులివెందుల నియోజకవర్గంలో నీకు అవకాశం ఇచ్చి నీకు డిప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి నిన్ను డిప్యూటీ చైర్మన్ చేసి జిల్లాలో నీకంటూ గౌరవం కల్పించింది తెలుగుదేశం పార్టీ. గుర్తులేదా? ఈరోజు ఈ మాటలన్నీ నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావే. ఆ రోజు ఏమైంది? ఆ రోజు నువ్వు ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు తెలిసి నీ మాటలన్నీ చూసిన వాళ్ళకి ఒకటే అర్థమవుతా ఉంది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన రాక్షసులన్న ఈ సతీష్ రెడ్డి ఏం పెడితే అది మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడని ఈరోజు అడుగుతూ ఉన్నారు పులివెందుల ప్రజలు. నీ పౌరుషం ఏమైందని అడుగుతూ ఉన్నారు. 5 సార్లు నీకు అవకాశం కల్పించారు, నీకు డిప్యూటీ చైర్మన్ ఇచ్చి నీకు ఒక ప్రోటోకాల్ కల్పించారు, నీకు గౌరవం కల్పించారు. ఈ విధంగా ఇన్ని గౌరవాలు ఇన్ని కల్పిస్తే తెలుగుదేశం పార్టీ ఈరోజు నువ్వు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు. నిస్సిగ్గుగా, సిగ్గుచేటు, సీమగడ్డ పైన పుట్టావు. ఆ పౌరుషం నీలో లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమా నువ్వు మాట్లాడేది? గుర్తుపెట్టుకో, ఉందాతనమైన రాజకీయం చేయండి సతీష్ రెడ్డి గారు. మీరు అంటే సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా వచ్చే జగన్ ప్రభుత్వం అప్పుడు పులివెందులతో పాటు రాష్ట్రం మొత్తం ఒక్కొక్కరు లెక్కలు తెలుస్తామని చెప్పి చదువుతున్నారు, దాని గురించి ఏమంటారు?
నీ లెక్కలు తేల్చేది, నీ కథలు ఎవ్వరూ ఈరోజు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు సతీష్ రెడ్డి గారు. ఏంటంటే మీరు లెక్కలు తేలుస్తా, కథలు తేలుస్తా అంటే నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఎలాగుంటాయి? ఉత్తమ కుమార ప్రగల్భాలు అంటారు కదా, ఆ టైపులో ఉంటాయి. గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని లేపేస్తా అని నువ్వే ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి బాంచాత్ నీ కాళ్ళు మొక్కతా అన్న స్థాయికి దిగజారిపోయావు. నీ మాటలని ఎవరు నమ్ముతారు? నీ స్థాయి గుర్తుపెట్టుకో, ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోమంటున్నావు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నువ్వు ఆత్మగౌరవంతో బతికావు, వైసీపీలో బతుకుతున్నావు. తెలుగుదేశం పార్టీలో నిన్ను రాష్ట్ర స్థాయి నాయకుడుగా నిన్ను గౌరవం కల్పించారు. నీకు 5 సార్లు ఓడిపోయినా నీకు గౌరవం ఏమాత్రం తగ్గకుండా నీకు గౌరవం, ఒక సతీష్ రెడ్డి అంటే గౌరవం కల్పించారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కనీసం నువ్వు ఇన్ఛార్జ్ కూడా కాదు. అది గుర్తుపెట్టుకో, స్థాయి గుర్తుపెట్టుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.